చెంచాకెళ్ళి మన స్వర్ణ కమలాక్షి జగదాత్రి అమ్మవారు మన వారాహిమాత దేవాలయంకు రావడం జరిగింది. మాకు చాలా సంతోషం అనిపించింది. అమ్మ కూడా వచ్చి చూసింది, చాలా మంచిగా ఉంది అమ్మవారు అని, టెంపుల్ ల్యాండ్ కానీ ఈ ఏరియా అంతా మంచిగా ఉందని, త్వరలో ఇది మంచి నిజామాబాద్కు ఒక మంచి గుర్తింపు గల టెంపుల్ అవుతుందని అమ్మవారు ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మొన్న శృంగేరికి పోయి శృంగేరి పీఠాధిపతి స్వామీజీని కలిసి రావడం జరిగింది. వాళ్ళు అక్కడ కూడా ఏంటంటే మనకు మన ఆశీర్వాదం ఇచ్చి దిగ్విజయంగా ఆలస్యం ఇచ్చి 100% మేము ఉన్నామని వాళ్ళు ఆశీర్వదించి పంపించారు. అమ్మవారి టెంపుల్ ఎప్పటికీ కూడా ఈ నిజామాబాద్కు ఒకటి వన్నలాగా ఉంటుందని ఆశీర్వదించడం జరిగింది. అందరికీ నమస్కారం. నిజామాబాద్ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఇక్కడ మన వరాహి ఆలయం స్టార్ట్ చేసినారు కాబట్టి నన్ను పిలిచినారు కాబట్టి ఇక్కడ వచ్చినాను. అయితే ఆలయం ఉండాలి, ఎక్కడైతే గుడిలో ఎక్కువ రావాలి, గుడిలో ఉండాలి. మనం చిన్నదిగా చూస్తే ఒక్క వీధి, ఒక రోడ్డు ఉంటే చిన్న రోడ్డు, దాంట్లో ఒక గణపతి ఉండాలి, లేకపోతే ఒక హనుమంతుడు ఉండాలి. ఇట్లా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రోడ్కి ఒక చిన్న గుడి ఉంటేనే ఆ భక్తి ప్రభావం వస్తుంది, లేకపోతే భక్తి రాదు. అంటే చిన్నపిల్లలు చూస్తారు, చూసినప్పుడు ఏం చెప్తారు, ఆ గుడి అంటే ఏమనేది కొద్ది అర్థమవుతుంది, లేకపోతే అప్పుడు మన గుడినే లేదంటే ఏమీ అర్థం కాదు, పిల్లలకి ఏం తెలియకుండా పోతుంది. మన పిల్లలకి ఇది ఒక పెద్ద విషయం. మళ్ళీ ఇప్పటికి ఈ దంపతులు పెద్ద కార్యక్రమం చేస్తున్నారు, ఈ ఆలయం కట్టుతున్నారు, వరాహి ఆలయం అంటే వాళ్ళ సేవ వాళ్ళు చేస్తున్నారు. మన అందరికీ ఏం చేయాలి, మనం కూడా దీంట్లో ఒక చిన్న పని చేయాలి. ఎట్లా రాముడికి అందరూ సహాయం చేశారు లంకాకి. రాముడు దేవుడు కదా, తనే చేసుకోవచ్చు అని ఊరికలే అందరూ సహాయం చేసి ఆ గుడిని తీసుకొని వచ్చింది. అట్లా అందరూ మనం సహాయం చేసి ఈ గుడిని మనం బాగా తీసుకురావాలి.